హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. టిఫిన్స్లోకి ఎప్పుడు ఒకేలా చట్నీ రెసిపీలు కాకుండా ఇలా ఒక్కసారి బొంబాయి చట్నీ ట్రై చేయండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా దోశల్లోకి అయితే కనుక పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ కొద్దిగా చింతపండుని తీసుకోవాలండి. చూసారు కదా, చాలా చిన్న చిన్న ముక్కలు నేను 4 ముక్కల దాకా తీసుకున్నానండి. వాటిని ఇలా నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాల ముందే వాటిని నానబెట్టుకున్నాను. కంప్లీట్గా ఇవి నానిపోయిన తర్వాత ఇలా మెత్తగా వీటి నుంచి గుజ్జు తీసుకోవాలి. చాలా తక్కువ చింతపండును వేసుకోవాలండి, బాగా ఎక్కువగా వేయద్దు, పుల్లగా అయిపోతుంది మళ్ళీ. ఇలా కొద్దిగా చింతపండు తీసుకుని ఎక్కువగా వాటర్ పోసుకుని గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోవాలి. డైరెక్ట్గా ఈ చింతపండు గుజ్జులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఈ బొంబాయి చట్నీలోకి ఉప్పు ఎక్కువగా పట్టదండి, కాబట్టి తక్కువగానే చూసుకుని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం కూడా ఎక్కువగా వేసేయద్దు. తర్వాత ఇప్పుడు ఉండలేమీ లేకుండా కలుపుకోవడం కోసం ఇలా విస్కర్తో కలుపుకోవాలండి. స్పూన్తో అయితే కనుక మనకి కొద్దిగా ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఇలా విస్కర్తో మనం బాగా మిక్స్ చేసుకుంటే కనుక ఉండలేమీ లేకుండా చక్కగా స్మూత్గా వచ్చేస్తుందండి. ఎక్కడా కూడా ఉండలనేదే ఉండదు. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్ని పోసుకోవాలండి. ఈ బొంబాయి చట్నీలోకి మనం శనగపిండి వేస్ట్ చేస్తాం కాబట్టి వాటర్ పడతాయి కదా. ముందుగానే ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత బొంబాయి చట్నీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పోపు గింజల్ని వేసుకోవాలి. ఒక్కొక్క అర చెంచా చొప్పున వేసుకుంటే సరిపోతుందండి. పోపు కూడా బాగా ఎక్కువగా అవసరం లేదు. ఇందులో ఆయిల్ కానీ పోపు గింజలు కానీ చాలా తక్కువగానే పడతాయండి. పోపు మనకి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో ఈ రెండింటిని కూడా కొద్దిగా వేయించుకోవాలండి. ఈ రెండు మనకి అల్లం కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకును వేసుకోవాలి. ఈ బొంబాయి చట్నీలోకి నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయల్ని 3 తీసుకున్నాను. అలాగే కొద్దిగా కారానికి తగినట్టుగా 4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలండి. ఈ బొంబాయి చట్నీలోకి కానీ మనం చేసుకునే పూరీ కర్రీలోకి కానీ ఉల్లిపాయలు అసలు ఎక్కువగా వేగక్కర్లేదండి. మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగినా కూడా టేస్ట్ అంత బాగోదండి. కాబట్టి కొద్దిగా ఇలా పచ్చిగానే ఉండేట్టుగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని అడుగు నుంచి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇందులోకి పోసేసుకోవాలి. మొత్తం పోసుకున్న తర్వాత కంటిన్యూగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే శనగపిండి మనకి కొద్దిగా దగ్గర పడటం స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలి. ముందుగా ఒక 2 నిమిషాలు కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చిక్కబడటం స్టార్ట్ అవుతుందండి. కొద్దిగా చిక్కబడిన తర్వాత అప్పుడు ఆ చిక్కదానాన్ని బట్టి ఇంకొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి కంప్లీట్గా చిక్కబడింది. ఇది ఉడుకుతూ ఉండే కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో నేను ఇంకొక చిన్న గ్లాస్ దాకా వాటర్ని వేసుకున్నానండి. మీరు వాటర్ ఎంత కావాలో చూసుకుని వేసుకోండి. మీకు ఒక్క 2 నిమిషాలు ఉడికేసరికి బాగా దగ్గరగా అయిపోయింది అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే వాటర్ని వేసుకోండి. ముందుగానే వాటర్ని వేసుకోవద్దు. ఇలా వాటర్ కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా పచ్చివాసన ఏమీ లేకుండా శనగపిండి కానీ పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఉడికేట్టుగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి బొంబాయి చట్నీ రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్తో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే చక్కగా దోశలు వేసుకుని దోశల్లోకి ఇలా బొంబాయి చట్నీ వేసుకున్నానండి. చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే కనుక. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చేసుకోవచ్చు, కాకపోతే దోశల్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. స్పాంజ్ దోశలు కానీ మినప దోశలు ఏదైనా సరే చక్కగా ఇలా దోశలతో కానీ ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మనం ఇందులో ఉల్లిపాయలను కూడా బాగా ఎక్కువగా వేయించలేదు కాబట్టి తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా మనకి చక్కగా కరకరలాడుతూ తగులుతూ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ ప్రిపేర్ చేసుకునే టైంలోనే మనం అంత తక్కువ టైంలోనే ఈ బొంబాయి చట్నీని కూడా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.